హాయ్ అండి. నాకు చెప్పకుండా మా ఆయన ఏం ఆర్డర్ చేసేసారా అనేసి తొందరగా బాక్స్ అయితే ఓపెన్ చేశాను. అందులో ఏముందో మీకు కూడా చూపిస్తాను, రండి చూసి. ఏదో పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడు అనుకున్నాను. సో బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను. ఫాస్ట్గా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఏముందో అని చూసేసరికి మీరే చూడండి అందులో ఏముందో. సో ఇడ్లీకి, రైస్కి కుక్కర్ అయితే ఆర్డర్ చేశారనమాట. ఇంట్లో ఎక్కువ కుక్కర్లు ఉన్నాయి, ఇంకా మళ్ళీ సరిపోవనేసి మళ్ళీ అయితే కుక్కర్ అయితే ఆర్డర్ చేశారండి. ఇదైతే నాకు ప్రమోషన్ ఏం కాదు. మీరు అనుకోవచ్చు చాలామంది ప్రమోషన్ చేసి చూపిస్తున్నారు కదా, మీరు కూడా అదే చూపిస్తున్నారు అనేసి. ప్రమోషన్ చేస్తే పలానా దగ్గర ఆర్డర్ చేశారని చెప్తాను కదా, కానీ ఇది ప్రమోషన్ అయితే కాదు. చూసారంటే బాగుంది, అన్ని స్టీమ్ చేసుకోవచ్చు, అన్నం ఉడికించుకోవచ్చు, ఎగ్స్ ఉడికించుకోవచ్చు, కాయగూరలు ఉడికించుకోవచ్చు, మనకి ఇడ్లీ చేసుకోవచ్చు అనేసి చూసి ఆర్డర్ చేశారు. అది బాగుంది అనేసి ఆర్డర్ చేయగానే వచ్చిందనమాట. తను లేరు, వచ్చేసరికి ఏదో ఇంత పెద్ద బాక్స్ ఏం ఆర్డర్ చేశారనేసి ఆతృతగా అయితే నేనైతే ఓపెన్ చేసే టైంకి అయితే వచ్చారనమాట. సరే ఓపెన్ చేయని చెప్పారనమాట. సరే నేను అలాగా వీడియో అవుతుంది నాకు అనేసి నేనైతే ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే మంచి లిడ్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది, ముద్దుగా ఉంది, బరువుగా చాలా బాగుంది. ఇది మళ్ళీ మరి మీరు బాగుందని ఎన్నిసార్లు చెప్తున్నారు, ప్రమోషన్ అనుకోవచ్చు, కానీ అస్సలు ప్రమోషన్ కాదు. ఇది నాకు తెలియకుండా ఆర్డర్ చేసేసారు. ఇంకా నాకు నచ్చింది అనమాట. ఫస్ట్ తీయగానే లిడ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. నెక్స్ట్ తీసేసరికి మనం ఇడ్లీ చేసుకుంటాం కదా, ఇడ్లీ ప్లేట్స్ అయితే వచ్చాయన్నమాట. స్టీల్ ఇంతకు మునుపు మా ఇంట్లో సిల్వర్ ఇడ్లీ ప్లేట్స్ అయితే ఉన్నాయి, ఇప్పటి వరకు అయితే స్టీల్ అయితే లేదనమాట. స్టీల్ ప్లేట్లు అయితే చాలా గట్టిగా వచ్చాయి, చాలా బాగున్నాయి ప్లేట్స్ వచ్చేసి. సో మనకైతే ఒక్కొక్క రేక్ అయితే నేను 4 ఇడ్లీ అయితే దిగుతాయి అనమాట. 4 ప్లేట్లు అయితే ఇచ్చారు. మొత్తం 12 ఇడ్లీలు అయితే దిగిపోతాయి ఒకసారికి. నా దగ్గర 12 ఇడ్లీ కుక్కర్ ఉంది, ఇంకా 16 ఇడ్లీ ఏమో 24 ఇడ్లీ కుక్కర్ కూడా ఉందనమాట. పెద్దగా అయిపోయింది. ఆ 12 ఇడ్లీ కుక్కర్ వచ్చేసి పాతగా అయిపోయింది. అది ఇప్పటి నుండి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపు అయితే ఇది వచ్చేసింది. సో చూసేసరికి ఇడ్లీ కుక్కర్ అయితే వచ్చింది. సరే తీసి పక్కన పెట్టాను అనమాట. ఇంకేముందా అని ఆలోచించి తీస్తుంటే బరువుగా ఒకటి వచ్చిందనమాట. మనం రైస్ ఉడికించుకోవచ్చు, పప్పు ఉడికించుకోవచ్చు, ఇంకా వెజిటేబుల్స్ ఉడికించుకోవచ్చు, నూడిల్స్, మ్యాగీ అన్నీ ఉడికించుకోవచ్చు అనమాట. దాంట్లో స్టీమ్ చేసుకుంటాం కదా, ఆ కుక్కర్ అయితే వచ్చిందనమాట. ఇదైతే చాలా బరువుగా ఉంది, చాలా బాగుంది. మనం ఇడ్లీ రేకులకి బిగించుకోవడానికి, ఫిట్ చేసుకోవడానికి చిన్న మనకి ఇలా పట్టుకోవడానికి, వేడి తగలకుండా పట్టుకోవడానికి చిన్న అవి ఏమంటారు దానికి, ఫిట్ చేసుకోవడానికి అవి ఇచ్చారనమాట. దానికి ఏమంటారు నాకు సడన్గా గుర్తు రావట్లేదు. మీరు ఏమంటారా ఏంటి అనేది కామెంట్ చేయండి. సరే మనం పట్టుకుంటాం కదా, కుక్కర్కి ఉంటాయి కదా ఈ చివరికి, అవి పట్టుకోవడానికి అవి ఇచ్చారనమాట. అవి కూడా చూసి తర్వాత ఫిట్ చేద్దాం అనేసి అక్కడ పెట్టేశాను పక్కకి. ఇంక ఇదైతే బరువుగా ఉంది, చాలా బాగుంది. ఇది ఏం యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి. తర్వాత అంతా చూసిన తర్వాత మీకు అయితే ఇది చెప్తున్నాను అనమాట. ఫస్ట్ దేంట్లో ఏం చేస్తారనేది నాకు అస్సలు అర్థం కాలేదు. చూసిన తర్వాత కుక్కర్ మీద చూసిన తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చేసుకోవచ్చు కదా అనేసి అప్పుడు ఐడియా వచ్చిందనమాట. ఇంకా ఆఖరిలో తీసాను అనమాట. ప్రతి ఒక్కటి మనం స్టీమ్ చేసుకోవడానికి ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి కదా. ఇదైతే చాలా బరువుగా ఉంది. స్టీల్ అయితే చాలా మంచి స్టీల్ అండి. ఇటు అటు పట్టుకోవడానికి కూడా బాగున్నాయి, అటు ఇటు పట్టుకోవడానికి ప్లాస్టిక్ వచ్చిందనమాట మనకి. చాలా బాగుంది. కుక్కర్ లాగా చాలా బరువుగా ఉన్నాయి. దాంట్లో పెట్టేసి మనము అన్నం వండుకోవచ్చు అనమాట. కింద గెంజి ఉండిపోతుంది, పైన అన్నం ఉడికిపోతుంది అనమాట. దాని మీద మనం లేదు అంటే మనం వెజిటేబుల్స్, కాలీఫ్లవరు, క్యాబేజీ, బీన్స్, ఇంకా చాలా ఉంటాయి కదా, దాంట్లో కూడా పెట్టి ఉడికించుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి బరువుగా చాలా బాగున్నాయి. దీని రేట్ అనేది నాకు తెలియదండి. మా ఆయనకి తెలిస్తే ఒకసారి మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు ఆన్సర్ అయితే ఇస్తానన్నమాట కామెంట్లో. దీని రేట్ గురించి అయితే ఇప్పుడు నాకు తెలియదు. నేను వాయిస్ ఇచ్చేటప్పుడు మా ఆయన లేరు కాబట్టి నేను అడగలేదు కదా, అందుకే నాకు తెలియదు అని చెప్తున్నాను. సో ఇప్పుడైతే ఎలా ఏం పెట్టుకోవాలో ఏంటి అనేది అన్నీ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా వండుకోవాలి ఏంటి అనేసి. ఫస్ట్ ఇడ్లీ కుక్కర్కి అయితే అవి ఫిట్ చేసేద్దాం. ఫిట్ చేసిన తర్వాత ఎలా వండుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇది ఉంది కదా ఈ పెద్ద దాంట్లో, మనం ఇడ్లీ కుక్కర్లో ఎలా వాటర్ పోసుకుంటామో అలా వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే అది పెట్టేసేయాలి. అది పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా పెట్టేసిన తర్వాత మన లిడ్ ఉంది కదా, ఆ లిడ్ అయితే మూతగా పెట్టేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేయాలన్నమాట. ఒక 5 మినిట్స్లో ఇడ్లీ అయిపోతాయి అనేసి అంటున్నారు. ఏమో మరి నాకు తెలియదు. ఈసారి పెట్టిన తర్వాత ఎలా వస్తాయి ఏంటి అనేది మీకు ఒకసారి వండి కూడా చూపిస్తాను, ఎలా వస్తాయి ఏంటి అనేది. ఇడ్లీ ఇందులో పెట్టుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ దాంట్లో మనం నూడిల్స్ కానీ, మ్యాగీ కానీ అవి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పెద్ద దాంట్లోనే వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి దీంట్లో మ్యాగీ కానీ, నూడిల్స్ కానీ, మనం క్యాబేజీ కానీ, మళ్ళీ లేదంటే
మనం పల్లీలు కానీ ఏవైనా మనం ఉడికించుకోవాలంటే కింద దాంట్లో వాటర్ పోసేసి అది పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయంట. సో ఒకసారి ఇవి కూడా ఉడికించేసి అన్నీ నేను ఒక్కొక్కటిగా ఏమేమి వండుతాను అన్నీ ఇందులో వండిన తర్వాత మీకు అన్నీ ఒక్కొక్కటిగా పెడతాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియ్యం అనమాట. మనం రైస్ కానీ బిర్యానీ కానీ చేసుకోవాలన్నా కానీ మనం దమ్ బిర్యానీ చేసుకోవాలంటే ముందు రైస్గా ఉడికించుకుంటాం కదా, అలా ఉడికించుకోవాలన్నా మనం ఇందులో ఫస్ట్ అయితే వాటర్ పోసుకొని దీంట్లో బియ్యం వేసుకొని కడిగిన బియ్యం వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది. అన్నం అనేది మాడదనమాట, చాలా చక్కగా ఉడికిపోతుంది. ఈసారి నేను ఉడికించేటప్పుడు మీకు ఇందులోనే వండుతానమాట, వండి ఒకసారి చూపిస్తాను. పులిహోర చేసుకోవడానికి కూడా అన్నం వండుకోవచ్చు. సో మెత్తగా అవ్వదు, అన్నం అనేది మాడదనమాట. అన్నీ నాకు నచ్చాయి, చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. బాయ్ బాయ్. ఎవరికైనా ఇది కావాలంటే కమెంట్ చేయండి, నేను ఎక్కడ దొరికింది ఏంటి ఎక్కడ ఆర్డర్ చేశారనేది మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.